ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత ఎందలి 3వ అధ్యాయము కర్మయోగమునందలి 14-15వ శ్లోకముల యొక్క వివరణ. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఈ శ్లోకం యొక్క తెలుగర్థము: ప్రాణులన్నీయు అన్నము ఆహారము నుండి జన్మించును. అన్నోత్పత్తి వర్షముల వలన ఏర్పడును. యజ్ఞముల వలన వర్షములు కురియును. విహిత కర్మలు యజ్ఞములకు మూలములు. వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలిసికొనుము. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును అయిన పరమాత్మ సర్వదా యజ్ఞములయందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఈ శ్లోకము ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ప్రాణులన్నీయును అన్నము నుండి జన్మించుచున్నవి అని తెలుపుచున్నారు. దీనిని మనము విపులముగా తెలుసుకునేటట్లయితే ప్రాణులన్నీ అన్నము నుండి, ఇక్కడ అన్నము అనగా ఏమిటి? ఇక్కడ అన్నము అనగా ప్రతి ప్రాణి యొక్క శరీరము పెరుగుదలకు కావలసినటువంటి ఆహారము. మనుషులకైతే బియ్యము, గోధుమలు, కూరగాయలు ఇలాంటివన్నీ కూడాను ఆహారములు. మనుషులు భుజించేటటువంటివి ప్రకృతి మనిషికి తను భుజించి ఆహారముగా స్వీకరించి బ్రతుకుటకు ప్రకృతి కొన్ని ఆహారములను ఇవ్వటం జరిగినది. ఆ యొక్క ఆహారములను మనిషి తీసుకొని ఆ యొక్క ఆహారము ద్వారా అతని యొక్క శరీర పోషణ జరిగి, ఆ శరీర పోషణ జరుగుట వలన అతనిలో వీర్యం అనేది, శక్తి అనేది రావటము, వీర్యం అనేది వృద్ధి చెందటము, ఇవి రెండు కూడాను జరుగుట వలన ఆ వృద్ధి చెందినటువంటి శక్తి వీర్యము వలన మరలా తిరిగి సంతానం జరుగుతున్నది. భార్యాభర్తల యొక్క కలయిక వలన వారిరువురు కూడాను ఆహారమును, ప్రకృతి నియమించినటువంటి ఆహారమును స్వీకరించుట వలన వారి యొక్క శరీర పోషణ జరిగి, వారికి శక్తి లభించి, వారిలో వీర్యము వృద్ధి చెంది, వారి యొక్క కలయిక వలన మనుషులందరూ జన్మిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనుషులు అనేటటువంటి పదాన్ని ఇక్కడ చెప్పలేదు. శ్రీకృష్ణ పరమాత్మ ప్రాణులన్నీయును అనేటటువంటి పదాన్ని ఇక్కడ ఉపయోగించినారు. అనగా ప్రతి ప్రాణి గురించి కూడాను, ఈ సృష్టిలో సృష్టించబడినటువంటి ప్రతి ప్రాణి గురించి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు. ప్రతి ప్రాణి అనగా మనుషులకి ఈ యొక్క ప్రకృతి అనేది కొన్ని ఆహారములను ఏర్పాటు చేసినట్లుగానే ప్రతి ప్రాణికి కూడాను తను ఆహారముగా స్వీకరించడం కొరకు వాటికి సంబంధించినటువంటి ఆహారములను ప్రకృతి ఇవ్వటం జరిగినది. మనుషులైతే శాకాహారమును భుజించి బ్రతకవచ్చును. మరి మాంసాహారం తినేటటువంటి జంతువులు కూడా ఉన్నాయి, మృగాలు కూడా ఉన్నాయి. వాటికి ఈ ప్రకృతి మాంసాహారాన్ని నియమించినది, మనుషులకు శాకాహారమును నియమించినది. అలాగే ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణికి కూడాను పశువులకు పశుగ్రాసము ఆహారముగా లభించుతున్నది. అలాగే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి ఆహారము, వాటికి కావాల్సినటువంటి ఆహారము, వాటి యొక్క శరీరాన్ని
బ్రతికించుకొనుట కొరకు, వాటి యొక్క శరీరాన్ని వృద్ధి చేసుకొనుట కొరకు ఈ ప్రకృతి అనేది ప్రతి ప్రాణికి ఆహారాన్ని ఇవ్వటం జరిగినది. ఈ ప్రకృతి ఇచ్చినటువంటి ఆహారములను అవి స్వీకరించి, ఏ ప్రాణికి ఏ ఆహారం అయితే అది ఇవ్వటం జరిగినదో అవి స్వీకరించి వాటి యొక్క శరీర పోషణ నిర్వహణ జరుగుతున్నది. ఆ ఆహారం తీసుకున్నట్టు వలన అవి వీర్యమును వృద్ధి చేయించుకునుట, మనుషులైతే వీర్యము వృద్ధి చెందుతుంది. అలాగే పక్షులు అయినచో గ్రుడ్ల ద్వారాను, ఇలా ప్రకృతి సంతానం ఉత్పత్తి చేయటానికి, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణులు సంతానం ఉత్పత్తి చేయుటకు, అంటే పిల్లలను గర్భమున మోసి కనేటటువంటి ప్రాణులు, అందులో మనుషులు కూడా ఉంటారు. అలాగే గ్రుడ్డులను ఉత్పత్తి చేసి ఆ గ్రుడ్డులను పొదుగుట వలన సంతానం ఉత్పత్తి చేయుట, ఇవన్నీ కూడాను ప్రకృతి ఆ యొక్క ప్రాణికి నియమించినటువంటి ఆహారాన్ని తీసుకొని ఆ ఆహారం ద్వారా ఆ శక్తిని పొందుట వలన మాత్రమే ఈ ప్రాణులన్నీ కూడా జన్మించుచున్నాయి. వాటి యొక్క కలయిక వలనను ఈ ప్రాణులన్నీ కూడా జన్మించుతున్నాయి. ఈ ఆహారం అనేదే భగవంతుడు ఇవ్వకపోతే ఈ ప్రకృతి ద్వారా ప్రాణులు బ్రతకటం కష్టం. ప్రాణులు బ్రతకటమే లేకపోతే ఇక జన్మ అనేది ఎలా జరుగుతుంది అంటే, ఈ ప్రకృతిలో ప్రాణులన్నీ ఉత్పత్తి జన్మించుట అనేది ఎలా జరుగుతుంది? అందువలన మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ప్రాణులన్నీ కూడాను ఆహారము వలన జన్మించుచున్నవి అని చెప్పటం జరిగినది. తరువాత శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఆహారం అనేటటువంటిది వర్షముల వలన వస్తుంది, లభిస్తుంది అని తెలుపుచున్నారు. వర్షముల వలన కూరగాయలు, బియ్యము, గోధుమలు, దుంపకూరలు ఇలాంటివన్నీ కూడా వస్తాయి. మరి మాంసాహారం తినేటటువంటి వాటికి వర్షం వలన మాంసాహారం ఎలా లభిస్తుంది అనేటటువంటి ప్రశ్న వస్తుంది. మాంసాహారంగా భుజించేటటువంటి క్రూరమృగాలు వేటిని భుజిస్తాయి? శాకాహారం తీసుకునేటటువంటి మేకలను, ఆవులను, ఇలాంటి వాటిన్నింటిని కూడా అవి భుజిస్తాయి. మరి ఇవి శాకాహారం తీసుకునే మేకలు, ఆవులు భుజించాలంటే మరలా ఈ మనము అనుకున్నటువంటి బియ్యము, గోధుమలు, పశుగ్రాసము, వృక్షముల యొక్క ఆకులు ఇవే కావాలి కదా. ఇవి తిని ఏవైతే శాకాహారము ద్వారా వాటి యొక్క శరీరాలను పెంచుకుంటాయో ఆ శరీరాలను తిని మృగాలు మాంసాహారం భక్షించేటటువంటి, మాంసాహారం తినేటటువంటి అవి బ్రతుకుతున్నాయి. దీని అంతటికీ మూలం ఏమిటి? ఈ వర్షములు పడుట వలన మాత్రమే శాకాహారులకు ఆహారం లభిస్తూ ఉన్నది. ఈ వర్షం పడటం వల్లనే ఆహారము ఉత్పత్తి జరుగుతూ ఉన్నది, నీటి వలన మాత్రమే. ఆ ఆహారం వలన శాకాహారులు బ్రతుకుతూ ఉన్నారు. శాకాహారులు బ్రతుకుతూ ఉండటం వలన వాటి మీద ఆధారపడి ఉన్నటువంటి మాంసాహారులు అవి బ్రతుకుతూ ఉన్నాయి, వాటి యొక్క మాంసమును భుజించి అని ఈ పదం ద్వారా మనం తెలుసుకొనవచ్చును. మరి ఈ వర్షములనేవి ఏ విధంగా కురుస్తాయి అని తెలుపుట కొరకు శ్రీకృష్ణ పరమాత్మ వర్షములనేవి యజ్ఞముల వలన కురుస్తాయి. యజ్ఞముల వలన ఈ ప్రాణులన్నీ బ్రతుకుటకు కావలసినటువంటి ఆహారం ఉత్పత్తి చేయుట కొరకు నీరు కావాలి. వర్షం పడటం వలన ఆ నీరు వస్తుంది. ఆ వర్షాలు పడాలి అనగా ఏమి కావాలి? యజ్ఞముల వలన వర్షాలు కురుస్తాయి అని శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతున్నారు. మరి ఇక్కడ మనకి ఒక ప్రశ్న వస్తుంది, అసలు యజ్ఞములు అనగా ఏమిటి? నేను ఇంతకుముందు శ్లోకములన్నింటిలో కూడాను యజ్ఞములు అనగా ఏమిటి అనేది విపులంగా వివరించి ఉన్నాను. వర్ణాశ్రమ ధర్మములు 4: బ్రహ్మచర్యము, సన్యాసము,
గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము. ఈ 4 ఆశ్రమములుకి సంబంధించినటువంటి వారు వారి వారి యొక్క స్వాభావిక గుణముల యొక్క ఆధారముగా ఈ వర్ణాశ్రమ ధర్మములు నిర్ణయించబడతాయి. వారు చేయుటకు కొరకు కొన్ని శాస్త్రపరమైనటువంటి కర్మలు, పనులు, అనగా వారి యొక్క స్వాభావికంగా వచ్చినటువంటి పనులు ఈ సమాజం నడిచిపోవటానికి, సుఖ సంతోషాలతో ఉండటానికి, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు, ప్రాణులు, అలాగే ప్రకృతి ఇవన్నీ కూడాను మంచిగా ఉండుట కొరకు ఈ 4 వర్ణాల వారు చేయవలసినటువంటి, విధిగా చేయవలసినటువంటి సత్కర్మాచరణ, మంచి పనులు అనేవి వాటిని ఇక్కడ యజ్ఞములు అని అందరు. ఈ యజ్ఞములలో బ్రాహ్మణుల ద్వారా వచ్చేటటువంటివి ఏమిటి? హోమము, హోమ యజ్ఞములు. ఇక్కడ యజ్ఞము అనగా ప్రతి ఒక్కరు కూడాను యజ్ఞము చేస్తే సరిపోతుందా? యజ్ఞము చేయటం వలన అంటే హోమగుండములో నేతిని పోయిచు చేసేటటువంటి ప్రక్రియ యజ్ఞమని వారు తలచుచు ఈ యజ్ఞము చేస్తూ ఉంటే వర్షాలు కురుస్తాయా? మరి ఈ యజ్ఞములు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో చేస్తూ ఉంటారు, మరి వేరే దేశములలో ఈ యజ్ఞములు చేయరు కదా. మరి ఇక్కడ యజ్ఞములు చేయటం వల్ల వర్షాలు కురుస్తూ ఉన్నాయి, మరి వేరే దేశంలో యజ్ఞములు చేయటం లేదు. చాలా దేశములలో బ్రాహ్మణులు అనే వ్యవస్థ లేదు, అందువలన అక్కడ యజ్ఞములు చేయరు. హిందూ మతం చాలా దేశములలో లేదు, అక్కడ యజ్ఞములు చేయరు. మరి ఆ దేశములలో వర్షములు పడుట లేదా? అక్కడ ఆహారం లభించుట లేదా? అక్కడ ప్రాణులన్నీ జీవించుట లేదా అనేటటువంటి అనుమానము, అనేటటువంటి ప్రశ్న అందరికీ వస్తుంది. కాబట్టి ఇక్కడ యజ్ఞములు అనగా ఈ 4 వర్ణముల వారు వారికి విధిగా శాస్త్రోక్తముగా చేయవలసినటువంటి పనులను ఇక్కడ యజ్ఞములు అని మనము తెలుసుకొనవలేను. ఈ 4 వర్ణములలో బ్రాహ్మణులు చేసేవి మాత్రమే హోమ యజ్ఞములు. ఇక్కడ యజ్ఞము అనగా వారు చేసే యజ్ఞం మాత్రమే అని అనుకోన రాదు. బ్రాహ్మణులు చేసేవి వారికి వారి యొక్క వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా యజ్ఞములు అనేవి ఇవ్వబడినవి. వారికి స్వాభావికంగా వచ్చినటువంటి జ్ఞానము ద్వారా ఆ యజ్ఞములు వారు చేస్తారు. అలాగే గృహస్థులైనచో వారు జీవిస్తూ తోటి వారిని బ్రతికిస్తూ, తోటి ప్రాణులను బ్రతికిస్తూ ఈ ప్రకృతిని కాపాడుకుంటూ ఉండాలి. అవి గృహస్థాశ్రమంలో చేసినటువంటి వారికి నియమించినటువంటి శాస్త్రోక్తకరమైనటువంటి యజ్ఞములు అనగా పనులు. ఈ విధంగా ఈ 4 వర్ణాల వారు చేసేటటువంటి సత్కర్మాచరణ అనగా మంచి పనులనే, వారి యొక్క స్వాభావికంగా వచ్చినటువంటి మంచి పనులనే ఇక్కడ యజ్ఞములు అని అన్నారు. అలాగే ఈ వర్ణాశ్రమాలు కూడాను పుట్టుకతో వచ్చేవి కావనేది కూడాను మీరు తెలుసుకొనవలేను. పుట్టుకతో వీరు ఈ వర్ణాశ్రమానికి సంబంధించిన వారు, వీరు ఈ వర్ణాశ్రమ ధర్మానికి సంబంధించిన వారు అని అనుకొనరాదు. వారి యొక్క గుణముల వలన, వారి యొక్క స్వభావం వలన వారికి ఆ ధర్మాలను కలిగి ఉంటారు. వారికి స్వభావానికి నచ్చిన విధంగా వారికి తెలిసినటువంటి పనిని వారు ఈ సమాజానికి చేయాలి. భార్యాపుత్రులను కలిగి ఉండాలి, సంసారాన్ని చేయాలి, అలాగే ఈ సమాజానికి నేను ఉపయోగపడాలి అని అనుకున్న అతను, ఆ స్వభావం కలిగిన అతన్ని గృహస్థాశ్రమ ధర్మాలు చేయాలి అతను. అలాగే నాకు భార్యాపుత్రులు అవసరం లేదు, నేను బ్రహ్మచారిగానే ఉంటాను అనేటటువంటి స్వభావం కలిగిన అతను ఆ బ్రహ్మచర్యానికి సంబంధించినటువంటి సత్కర్మలను, యజ్ఞములను ఆయన చేయాలి. అలాగే సన్యాస ఆశ్రమము, నాకు వివాహము వలదు, నేను సన్యాసిగానే ఉంటాను, నేను ఈ విధంగా జీవిస్తూ భార్యాపుత్రులు అనేటటువంటి బంధములకు నేను లోను కాకుండా జీవిస్తూ మోక్షమును పొందుటకు నా యొక్క ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను అనేటటువంటి వారిది సన్యాసాశ్రమము. వారు చేయవలసినటువంటి సత్కర్మాచరణను వాటిని యజ్ఞములు అని అందరు. అలాగే
వానప్రస్థాశ్రమము, భార్యాపుత్రులను కలిగి ఉండి వారికి కావలసినటువంటి అన్నింటినీ కూడా సమకూర్చి కొంతకాలం గడిచిన తరువాత బాధ్యతలను వారి పుత్రులకు అప్పజెప్పి తను మోక్షమును పొందుటకై కావలసినటువంటి మార్గములను అన్వేషించుట, సాధన చేయుట, దానికి కావలసినటువంటి సత్కర్మాచరణ అనే యజ్ఞములు చేయుట, ఇవన్నీ కూడాను ఈ 4 వర్ణాల వారు చేసేటటువంటి పనులనే ఇక్కడ యజ్ఞములు అని మనం తెలుసుకొనవలేను. ఈ సత్కర్మాచరణ అనగా ప్రకృతికి, ప్రాణులకు, తోటి మానవులకు, దేవతలకు, మాతృమూర్తులైనటువంటి పితృదేవతలకు, అలాగే ఋషులకు, వీళ్ళందరికీ సంతోషాన్ని కలిగించే విధంగా మంచిగా శాస్త్రోక్తముగా చేయవలసినటువంటి సత్కర్మలు, మంచి కర్మలను ఎప్పుడైతే వీరు చేస్తారో ఆ సత్కర్మాచరణ వలన, మంచి పనులు చేయటం వలన, అంటే అలాంటి యజ్ఞముల వలన వర్షములు కురుస్తాయి అని శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుచున్నారు. ఇప్పుడు ఈ సత్కర్మాచరణ చేసేటటువంటి వారు అన్ని దేశాల్లో ఉంటారు కదా. ఈ భూమిపై ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలోనూ మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. కాబట్టే ఈ పదాన్ని మనం యజ్ఞంలో వర్షం కురుస్తుందనే పదాన్ని హోమములో నేతిని వేయచు చేసేటువంటి యజ్ఞము అనేది ఒకటి మాత్రమే, కానీ సత్కర్మాచరణ అనేది దీనికి అసలైనటువంటి అర్థము. ఈ సత్కర్మాచరణ చేసే వాళ్ళు అన్ని ప్రాంతములలోనూ ఉంటారు, అన్ని దేశాల్లోనూ ఉంటారు. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పునది, ఎవరైతే సత్కర్మాచరణ ఏ ప్రాంతంలో అయితే చేస్తారో ఆ సత్కర్మాచరణ, మంచి పనులు, మంచి యజ్ఞముల వలన మాత్రమే వర్షాలు కురుస్తాయి. వాటి యొక్క ఫలితం వలన, వారు చేసేటటువంటి మంచి పనుల వలన ఫలితం లభిస్తుంది. ఆ ఫలితం వలన మాత్రమే వర్షాలు కురుస్తాయి. దీనిని బట్టి మనము ఏమని అర్థం చేసుకొనవచ్చును, ఎక్కడైతే ఏ దేశములో అయితే మంచి పనులు చేయరో, అసలు జీరో అయిపోతుందో అక్కడ వర్షములు కురియవు, కరువు కాటకాలు లభిస్తాయి, ప్రాణులన్నీ కూడాను ఆహారములు లభించక ఒకరినొకరు బాధించుకుంటూ జీవిస్తూ ఉంటారు అని స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుచున్నారు. ప్రతి ప్రాణి కూడాను, ప్రతి మనిషి కూడాను ఇక్కడ ఈ సత్కర్మాచరణ అనేది మనుషులకు మాత్రమే వర్తించును ఈ యజ్ఞములు అనేవి. ఎందుకనగా మనిషి మాత్రమే అన్ని ప్రాణుల కన్నా ఉత్తమమైనటువంటి ప్రాణి, ఉత్తమమైనటువంటి జన్మ, మనిషి జన్మ మాత్రమే. అతను మాత్రమే ఈ ప్రకృతిని కాపాడగలడు. చెట్లను నరికివేస్తే వర్షం కురుస్తుందా? కురియదు. కాలుష్యం పెంచితే వాతావరణం పాడైపోతుంది. అలాగే వ్యర్థ పదార్థాలైనటువంటి ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, ఇవన్నీ ప్లాస్టిక్ సంచులు, ఇవన్నీ వాడటం వలన భూమి కలుషితం అయిపోతుంది. అలాగే నీరు కలుషితం అయిపోతుంది. వ్యర్థ పదార్థాలన్నింటిని కూడా మనం వాడిన వాటిని నదులలోనూ సముద్రంలోనూ కలపటం వలన నీరు కలుషితం అయిపోతుంది. ఇవన్నీ చేయకుండా మనిషి సత్కర్మాచరణ, ఈ ప్రకృతిని కాపాడుకొనుట అనేటటువంటి సత్కర్మాచరణ, మంచి పనులు, వాటిని యజ్ఞములు అన్నారు ఇక్కడ, చేయాలి. ఆ విధంగా చేయటం వలన వాతావరణం బాగుంటుంది. మనకు ఎప్పుడు వర్షం రావాలో అప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు ఎండలు కాయాలో అప్పుడు ఎండలు కాస్తాయి. ఏ ఋతువులో ఏది జరుగుతుందో అది జరుగుతుంది. అలా కాకుండా మనము ఇష్టం వచ్చినట్లుగా ఈ వాతావరణాన్ని మనము పాడు చేసినచో అతివృష్టి, అనావృష్టి, వరదలు వస్తే వరదలు వస్తూ ఉంటాయి, లేదంటే అసలు ఏమీ రావు, పంటలు పండవు. ఆ విధముగా ఈ మనిషి అనే అతను సత్కర్మాచరణ, మంచి యజ్ఞములను చేయాలి. తోటి మానవులకు, తోటి ప్రాణులకు, ప్రకృతికి ఎప్పుడైతే ఈ మంచి పనులు అనేటటువంటి యజ్ఞాలను చేస్తారో వాటి ఫలితంగా వర్షం కురుస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుచున్నారు. దాని తరువాత శ్రీకృష్ణ పరమాత్మ విహిత కర్మలు యజ్ఞములకు మూలములు అని తెలుపుచున్నారు. నేను విహిత కర్మలు అనగా ముందే చెప్పి ఉన్నాను. సత్కర్మాచరణ, మంచి పనులు, ఎవరెవరు ఏమేమి చేయాలి
వర్ణాశ్రమ ధర్మాల ప్రకారంగా ఎవరు వారి యొక్క స్వాభావికంగా వచ్చిన ప్రత్యేకతలు పనులు వారికి తెలిసిన పనిని సత్కర్మాచరణ మంచి పనుల ద్వారా చేయుటనే విహిత కర్మలు శాస్త్రోక్తకరమైన కర్మలు అని అందురు. వాటిని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ విహిత కర్మలు మంచి కర్మలు చేయటం అనేది యజ్ఞములకు మూలములు, ఆ పనులే యజ్ఞములకు మూలములు అని తెలుపుతున్నారు. దాని తర్వాత వేదములనేవి విహిత కర్మలకు మూలములు. అసలు ఈ మంచి సత్కర్మాచరణ అనేది ఎక్కడ ఉన్నది, దాన్ని ఎలా తెలుసుకోవాలి, ఏ పని మంచిది ఏ పని చెడ్డది అనేటటువంటిది ఎలా తెలుసుకోవాలి మనం అనుకున్నట్లయితే ఈ విహిత కర్మలు అనేవి వాటికి వేదములు మూలములు అని తెలుపుతున్నారు. ఈ వేదముల ద్వారానే ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఇలా ఉంటాయి. ఈ వర్ణాశ్రమ ధర్మాలకు సంబంధించినటువంటి వారి యొక్క స్వాభావికంగా వచ్చినటువంటి గుణముల ద్వారా వారికి నియమించినటువంటి యజ్ఞములను పనులను చేయాలి అనేటటువంటివన్నీ కూడా ఈ వేదములలో ఉన్నాయి. కాబట్టి ఈ వేదములే విహిత కర్మలకు శాస్త్రోక్తకరమైనటువంటి కర్మలకు సత్కర్మలకు మంచి పనులకు మూలములు ఈ వేదములలోనే అవి చెప్పబడి ఉన్నాయి అని శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతున్నారు. దాని తరువాత ఈ వేదములనేవి నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవి. ఈ వేదములు ఎవరు ఇచ్చారు? మరి ఈ వేదములలో ఉన్నవి ఈ పనులు ఏ పనులు చేయాలి మంచి పనులు అనేవి వేదములో ఉన్నాయని పరమాత్మ తెలిపినారు. తర్వాత మరి వేదములు ఎక్కడి నుంచి వచ్చాయి అనగా ఈ వేదములు పరమాత్మ నుంచి ఉద్భవించాయి. ఎవరైతే ఈ సృష్టిని సృష్టించారో ఈ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో అతని నుండే ఈ వేదములు వచ్చినాయి అని తెలుపుతున్నారు. అందువలన సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ యజ్ఞముల యందే స్థితుడై ఉన్నాడు అని తెలుసుకొనుము అని శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుతున్నారు. దీనిని మనం విపులముగా తెలుసుకున్నట్లయితే ఇప్పుడు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అనే అతను అసలు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ స్పష్టంగా తెలపడం జరిగినది. సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ యజ్ఞముల యందు స్థితుడై ఉన్నాడు అనగా ఎవరైతే మంచి పనులు చేస్తారో వారి యొక్క హృదయాలలో పరమాత్మ ఉన్నాడు. ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకొనవచ్చు. ఎవరైతే మంచి పనులు చేస్తారో తన యొక్క మాటల ద్వారా తన యొక్క మనసు ద్వారా తన యొక్క చేతల ద్వారా ఈ ప్రకృతికి ఏ ప్రాణికి కూడాను హాని చేయకుండా జీవించేటటువంటి అతను తన యొక్క స్వాభావికంగా వచ్చినటువంటి తనకు తెలిసినటువంటి పనుల ద్వారా ఈ సమాజానికి ఉపయోగపడుతూ ఎవరైతే జీవిస్తూ ఉంటారో సత్కర్మలు మంచి కర్మలు చేస్తూ మంచి పనులను చేస్తూ ఆ పనులే యజ్ఞములు మంచి యజ్ఞములను చేస్తూ ఎవరైతే ఉంటారో వారి యొక్క హృదయాలలో వారు చేసేటటువంటి పనులలో ఈ సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ స్థితుడై ఉన్నాడు, అందులోనే ఉన్నాడు అని తెలుపుతున్నారు. అనగా కష్టపడి జీవించేటటువంటి వారి యొక్క చెమటలో పరమాత్మ ఉన్నాడు. నిస్వార్థంగా తను చేసేటటువంటి పనికి తగిన ఫలితం తీసుకుంటూ ఆ ఫలితానికి తగ్గట్టుగా తను పనిచేస్తూ ఉన్నటువంటి వారి యొక్క హృదయాల్లో పరమాత్మ ఉన్నాడు. ఎవరిని మోసం చేయకుండా ఎవరిని అన్యాయం చేయకుండా మోసపూరితమైనటువంటి వ్యాపారాలు చేయకుండా రాజకీయాలలో ప్రజల యొక్క ధనాన్ని రాజకీయ నాయకులు దోచుకోకుండా న్యాయ వ్యవస్థలో న్యాయాన్ని నిలిపే విధంగా న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క పనులలో పోలీసు వ్యవస్థలో ఎవరైతే నిజాయితీగా ఉంటారో వారి యొక్క పనులలో ఉద్యోగస్తులలో ఎవరైతే నిజాయితీగా పనిచేస్తూ ఉంటారో వారి యొక్క పనులలో
వ్యవసాయం చేసేటువంటి కష్టజీవులలో, అలాగే అన్ని పరిశ్రమలలోనూ అన్ని చోట్లను తన యొక్క చెమట ద్వారా కష్టాన్ని చిందిస్తూ పనిచేసేటువంటి ఆ కష్టజీవులలో ఈ విధంగా స్వార్థం లేకుండా ఎవరైతే తన యొక్క ఫలితానికి సమానమైనటువంటి పనిని చేస్తూ ఈ సమాజానికి నిష్పక్షపాతముగా స్వార్థము లేకుండా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారందరి పనులలో పరమాత్మ ఉన్నాడు అని శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా మనము తెలుసుకొనవచ్చును. ఎవరైతే అన్యాయంగా బ్రతుకుతూ ఉంటారో, వేరే వారి యొక్క శ్రమని దోపిడీ చేస్తూ, వేరే వారి యొక్క ధనాన్ని దోపిడీ చేస్తూ, వేరే వారి యొక్క భార్యలను అనుభవిస్తూ, ఈ విధంగా తన శరీర సుఖానికి ఎవరైతే అలవాటు పడి కష్టము లేకుండా వేరే వారి యొక్క కష్టము ద్వారా బ్రతుకుతూ ఉన్నారో వారిలో వారి యొక్క కర్మలలో భగవంతుడు ఉండడు. వారు పాపాన్నే తీసుకుంటారు. ఇంతకుముందు శ్లోకంలో కూడా పరమాత్మ చెప్పి ఉన్నాడు, సత్కర్మాచరణ చేయకుండా ఆహారాన్ని భుజించేవారు పాపాన్నే భుజిస్తున్నారు అని. దాని తర్వాతనే ఈ శ్లోకం తెలిపారు పరమాత్మ. చివరిగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినది, సత్కర్మాచరణ చేస్తేనే మీకు వర్షాలు కురుస్తాయి. మీకు ఎప్పుడైతే మీరు సత్కర్మాచరణ చేస్తారో, ఎప్పుడైతే మీకు వర్షాలు కురుస్తాయో వాటి యొక్క ఫలితం ద్వారా ఆహారం ఉత్పత్తి జరుగుతుంది. ఆహారం ఎప్పుడైతే ఉత్పత్తి జరుగుతుందో ఆ ఆహారాన్ని భుజించటం వలన ప్రాణులు వారి యొక్క శరీర పోషణ జరుగుతుంది. తర్వాత వీర్యం వృద్ధి చెందుతుంది. దాని వలన సంతానోత్పత్తి జరిగి ప్రాణులు జన్మించటం జరుగుతూ ఉన్నది. ఆహారం వల్లనే ప్రాణులన్నీ కూడా జన్మించుతూ ఉన్నాయి. ఈ యజ్ఞములు అనేటటువంటి వేదములలో నిక్షిప్తమై ఉన్నాయి ఈ సత్కర్మాచరణ అనేవి. ఈ సత్కర్మాచరణ వేదములలో ఉన్నాయి. ఆ వేదములు నా నుండే వచ్చాయి. నేను ఎక్కడ ఉంటానయ్యా అనగా, మంచి పనులు చేసేవారు ఎవరున్నారో వారి హృదయాల్లో నేను ఉంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనందరికీ స్పష్టంగా తెలిపి ఉన్నారు.